హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి గిరా తిప్పేస్తాను అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈరోజు మన ఛానల్లో నెయ్యి ఎలా కాచుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా మనం నెయ్యినైతే కలెక్ట్ చేసుకోవాలి. మనం కాచి చల్లార్చుకున్న పాలపైన మీగడ కడుతుంది కదా, అది రోజు డే బై డే కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఇచ్చే టిప్ ఏంటంటే అండి, మనం ఎప్పుడైతే నెయ్యి కాచుకోవాలనుకుంటామో దానికి ముందు ఒక 2-3 గంటల ముందైతే ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టుకోవాలండి. కొంచెం కూల్నెస్ అనేది కొంచెం తగ్గాలి. అలా చేస్తేనే మనకి వెన్న అనేది తొందరగా మనకి బయటకు వస్తుందండి. మనం అంటే ఒక 4-5 మినిట్స్ అలా చిలుకుతూ ఉండగానే వెన్న అనేది పైకి తేలిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే మనం నెయ్యి చిలకడం స్టార్ట్ చేస్తే మనకి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం ఫ్రిడ్జ్లో తీసిన ఒక 2-3 hours తర్వాత అయితే వెన్న చిలకడం స్టార్ట్ చేయండి. చాలా తొందరగా వచ్చేస్తుంది. ఇలా కలెక్ట్ చేసిన వెన్ననంతా కూడా నీట్గా ఒక 2 times అయితే వాష్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు తీసిన వెన్ననంతా కూడా వేరే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని, అది కూల్ వాటర్ అయినా పర్వాలేదు, నార్మల్ వాటర్ అయినా పర్వాలేదండి, కొంచెం వాటర్ వేసుకొని కొంచెం నెయ్యి ఈ వెన్ననంతా కూడా శుభ్రంగా ఒకసారి అలాగా వాష్ చేసుకోవాలండి. అడుగు చేరిన ఎక్సెస్ వాటర్ అంతా కూడా కొంచెం తీసేసి మళ్ళీ సెకండ్ టైం కూడా ఒక్కసారి అలా వాష్ చేస్తే సరిపోతుందండి. అలా ఒక 2 times వాష్ చేసుకున్నాక మన వెన్న తీయడం అయితే కంప్లీట్ అవుతుందండి ఆ ప్రాసెస్ అయితే. ఇప్పుడు ఇలా నీట్గా వాష్ చేసిన వెన్ననైతే తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా పెట్టి స్విమ్లో పెడితే సరిపోతుంది. అదే చక్కగా వెన్న అంతా కూడా కరిగి నెయ్యిలా తయారవుతుందండి. ఇది ఏంటంటే నేను ఒక 15 days కలెక్ట్ చేసిన వెన్న అంతా కూడా అండి. అంటే కొంచెం ఆ స్మెల్ అనేది అయితే వస్తుంది కదా, కొంచెం వెన్న కొంచెం 15 days స్టోర్ అయింది కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక 2-3 యాలకులు అయితే బాగా దంపుకొని వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా యాలకుల పొడి కాదండి, తమలపాకు కూడా వేసుకోవచ్చు. కొంచెం అలా వెన్న అనేది మరగడం స్టార్ట్ అవుతుంది కదండి, ఈ టైంలో అయితే కొంచెం యాలకుల పొడి వేసుకోవచ్చు. లేదనుకుంటే తమలపాకు అయినా సరే అలా వేసేస్తే సరిపోతుందండి. మనకి ఏంటంటే మంచి స్మెల్ కానీ వస్తుందండి, మనకి టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందండి. స్టోర్ చేసిన స్మెల్ అయితే మాత్రం అస్సలు ఉండదు అలా చేస్తే. అలా కొంచెం చూస్తున్నారు కదా, మనకి చక్కగా ఈ కలర్ అయితే వచ్చేటప్పటికి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. అలా ఆఫ్ చేసేసి అదే స్టవ్ మీద కాకుండా పక్కనైతే పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆ హీట్ అనేది ఉంటుంది కదా, ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారాక ఒక స్ట్రైనర్తో వడకట్టేసుకొని ఇలా గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. అంతేనండి, ఈ ప్రాసెస్లో నెయ్యి కాల్చుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి, ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే మనకి గిన్నెలు కూడా ఎక్కువ కావాలి. అంతేనండి, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.